జనవరిలో సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో అందరికీ తెలిసింది. మన చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు సంక్రాంతి పండుగను ఎంత ప్రత్యేకంగా చేసుకుంటామో మనందరికీ తెలిసింది. అయితే సంక్రాంతి అనే పేరు ఎలా వచ్చింది, అసలు అప్పుడు ఋతువులు ఏ రకంగా మారుతాయి? అయితే మన దేశంలో ముఖ్యంగా పల్లెలలో ఈ యొక్క సంక్రాంతి ప్రత్యేకత మాత్రం ఎక్కువగా ఉంటుంది. మొదటి రోజు భోగిగా, రెండవ రోజు సంక్రాంతిగా, మూడో రోజు కనుమగా మన పండుగలు అయితే జరుపుకుంటూ ఉంటాం. అయితే సంక్రాంతి అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారడానే సంక్రమణం అంటారు. అలా మకర రాశిలో ప్రవేశించే శుభ సందర్భాన్ని సంక్రమణం, మకర సంక్రమణం అని అంటారు. ఈ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సంక్రాంతిలో సం అంటే శుభం, క్రాంతి అంటే పరివర్తనం లేదా విప్లవం అని అర్థం. దీన్నే సంక్రాంతి అంటే శుభ పరివర్తన కలిగిన రోజు అని అర్థం. అయితే మన పల్లెలలో మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం. భోగి రోజు మొదటన మనకు ధాన్యం చేతికి వస్తుంది కాబట్టి కొత్త బియ్యంతో పొంగల్ అయితే మనం చేసుకుంటూ ఉంటాం. అందుకనే భోగిని మనం పొంగల్ అని కూడా అంటూ ఉంటాం. ఈ రోజున ఉదయమే ఇంటి ముందు రంగోలులు వేసి భోగి మంటలు వేస్తూ ఉంటారు. అయితే ఈ భోగి మంటలలో పాత వస్తువులను వేస్తూ ఉంటారు. అలాగే ఆవు పేడతో చేసిన పిడకలతో పాటు పాత చెక్క సామాన్లు, పాత బట్టలు, ఎండిన ఆకులు ఇలా వేస్తూ ఉంటారు. పాత వస్తువులన్నీ భోగి మంటలలో వేయడం వెనుక పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించడం, గత సంవత్సర కష్టాలు, నెగిటివిటీని భోగి మంటలలో సమర్పించి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని దీని అర్థం. అలాగే సాయంత్రం సమయంలో చిన్నపిల్లలకు భోగి పండ్లను పోస్తూ ఉంటారు. అయితే అందులో రేగి పండ్లు ఒక్కటే కాదు, రేగి పండ్లు, చిన్న చెరుకుగడ, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, అక్షంతలను కలిపి భోగి పండ్లగా పోస్తూ ఉంటారు. అయితే భోగి పండ్లు పోసేటప్పుడు ముందుగా మాత్రం బొట్టు పెట్టి హారతి ఇవ్వాలి. తరువాత భోగి పండ్లను 3 సార్లు తిప్పి దిష్టి తీయాలి. ఇది పిల్లలకు ముందుగా తల్లి మాత్రమే చేయాలి. తరువాత ఎంతమంది అయినా పోయొచ్చు. ఇలా పోయడం వలన పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోయి వారికి ఆరోగ్యాలు కలగాలని ఆ భోగి పండ్ల సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే మీరు ఈ రకంగా భోగి పండ్లు పోస్తారా లేదా? తప్పకుండా కామెంట్ అయితే చేసి, లైక్ అయితే చేసి, షేర్ అయితే చేయండి.